ఈ కోల్కతా రైల్వే స్టేషన్ కొత్తగా కట్టబడింది. మొత్తం రైల్వే స్టేషన్లు అనేవి 3 ఉంటాయి. 3 రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఒకటి హౌరా జంక్షన్, ఒకటి శాల్దా జంక్షన్ అనేవి ఉంటాయి. ఈ 3 జంక్షన్లు ఉంటాయి. ఇక్కడ నుంచి అంటే కోల్కతా ఇక్కడ నుంచి కొన్ని ట్రైన్లు వెళ్తాయి, ప్లస్ హౌరా నుంచి ఎక్కువ ట్రైన్లు మ్యాక్సిమం ఇప్పుడు హౌరా నుంచి వెళ్తాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్లేస్ ఉంది, ప్లస్ ట్రైన్లు ఎక్కువ రాకపోగల వసతి బాగుంది. చూస్తున్నారు కదా, ఇది లోపలికి వెళ్ళి చూద్దామండి. కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్ ఎంతగానో బాగుంటుంది, చూడదగ్గింది. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎంట్రన్స్ అంతా మంచిగా ఉంది. చిన్న చిన్న కొట్లు పెట్టడం కూడా జరిగింది ఇక్కడ. చూస్తున్నారు కదా, కోల్కతా రైల్వే స్టేషన్ ఇవి బాగా మంచిగా కట్టారు. అంతకుముందు ఓల్డ్ని ఒక కొత్తగా మంచిగా కట్టారు. చూడటానికి మంచిగా ఉంది. కౌంటర్, టికెట్ కౌంటర్. ఇక్కడ నుంచి కూడా ట్రైన్ టికెట్లు తొందరగా బుక్ అవుతాయి. ఒకవేళ అక్కడి నుంచి హౌరా జంక్షన్ నుంచి బుక్ కాకపోతే ఇక్కడ నుంచి తొందరగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఏంటి ఏమైనా తినుబండరాలు ఏమైనా కావాలంటే ఇక్కడ దొరుకుతాయండి. అది బిర్యానీ కానీ, చికెన్ కానీ, ఏమైనా దమ్ బిర్యానీ కానీ, మామూలుగా ఫాస్ట్ ఫుడ్ కానీ ఇక్కడ దొరుకుతుంది. లోపల ఫెసిలిటీ వేసి ఇక్కడ లగేజ్ కూడా పెట్టుకునే సౌకర్యం కూడా ఉందండి. ఈ కౌంటర్స్, టికెట్ కౌంటర్స్ ఇవి ఉంటాయి. మనీ ఎక్స్చేంజ్, మన అమౌంట్ని ఇప్పుడు మా రూపీస్లో ఉన్నదాన్ని డాలర్ రూపంలో మార్చవచ్చు. ఇక్కడ ఎక్కడైనా వేరే నార్త్ సైడ్ అట్లా వెళ్ళే వాళ్ళకి రూపీస్ని చేంజ్ చేసుకునే ఉపయోగిస్తారు. మనీ ఎక్స్చేంజ్. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ట్యాక్సీ అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ట్యాక్సీలు మొత్తం దొరుకుతాయి చూడడానికి. చూశారు కదా, ఇదంతా ఏరియా ట్యాక్సీ. రాపిడ్ బైకులు కూడా దొరుకుతాయండి ఈ ఏరియాలో వెళ్ళటానికి. మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలో మనకు తెలియకపోతే వాళ్ళని అడిగితే చెప్తారు. కొత్త ప్రదేశంలో ఇండియా ఫ్లాగ్ అండి, ఇది ఇండియా ఫ్లాగ్ పెట్టారు. మంచిగా చూడటానికి పార్కింగ్ ఏరియా, అలానే మంచి రూమ్స్ ఫెసిలిటీ అంతా బాగుంది చూడడానికి. ఇది లొకేషన్ చూస్తున్నారు కదా, ఇదంతా ఇదే పార్కింగ్ ఏరియా. ముందు ఫ్లాగ్, రైల్వే స్టేషన్ ముందు ఫ్లాగ్ ఉంది. ఇండియా ఫ్లాగ్ పెద్దది, చాలా పెద్దదండి పార్క్. దాని ముందు ఇండియా ఫ్లాగ్ పెట్టారు. అక్కడ పార్క్ ఉంది మంచిగా. ఇదంతా మంచి ప్రదేశం అండి. మామూలు బండ్లు ఏమైనా ట్యాక్సీలు ఆపుకొని ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. ఇదంతా ఖాళీ ప్లేస్. హౌరా జంక్షన్ అయితే కొంచెం చాలా రద్దీగా ఉంటుంది. ఇది మంచి క్లైమేట్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. ఇటు నుంచి రావచ్చు, ప్లస్ ఇటు పక్క కూడా ఒక దావ ఉండి అక్కడి నుంచి కూడా రావచ్చు మనం కోల్కతాకి. ఫుడ్ తినడానికి సదుపాయం అంత బాగుంటుంది. ఈ ఫుడ్ కోర్ట్ ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. మన బేబీస్కి మంచి డాల్స్, బొమ్మలు అన్ని స్టేషన్ చూస్తున్నారు కదా, నైస్. ఇదండి కోల్కతా రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. ఇవన్నీ చాలా పెద్దది, అంటే అంత పెద్దది కాదు. హౌరా కాడికి చాలా తక్కువే, కాకపోతే ఫ్రీ స్టైల్ మంచి ఫెసిలిటీ ఉంది. అక్కడ ఎవరికైనా టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఇక్కడ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు ఏ వేలో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.